ఆజాద్ కలాం మీడియాకు స్వాగతం సుస్వాగతం. నేను అడ్వకేట్ సాదిక్ షేక్. ధ్రువ్ రాఠీ కెన్ హిందూస్ ఈట్ బీఫ్ అనే వీడియో ఏదైతే రామనుడు కృష్ణుడు ఎవరైతే హిందూ ఆరాధ్య దైవాలుగా భావించే వాళ్ళు కూడా మాంసాహారులేనా అని చెప్పి పోస్ట్ చేసిన వీడియో బాగా వైరల్గా షేర్ చేయడం జరిగింది. ఆ వీడియోకి వ్యతిరేకంగా అమితా సచ్దేవ అనే మహిళా న్యాయవాది కోర్టులో కేసు వేయగా ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి 15 రోజుల గడువు ఇచ్చింది. ఆ వీడియో తొలగించాలా ఉంచాలా అనేది వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోర్టు కోరడం జరిగింది. అయితే ఈ కేసు వివరాల్లోకి వెళ్తే ఏదైతే ద కేరళ స్టోరీ 2 వచ్చిందో దాన్ని బేస్ చేసుకుంటూ ఆ బీఫ్ అంశం మీద ధ్రువ్ రాఠీ ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో అతడు హిందువులు కూడా గతంలో మాంసాహారులే, హిందువులే కాకుండా హిందూ ఆరాధ్య దైవంగా భావించే రావణుడు మరియు కృష్ణుడు కూడా బీఫ్ తిన్నారు అని చెప్పి ఒక వీడియో చేశాడు. అది బాగా వైరల్ అయింది. దానిపై మనోభావాలు దెబ్బతిన్నాయని మహిళా న్యాయవాది ఏదైతే కోర్టును ఆశ్రయించగా ఢిల్లీ హైకోర్టు సెంటర్స్ గ్రీవెన్స్ అపెల్లెట్ కమిటీ ఏదైతే జిఏసి ఉంటుందో దాన్ని ఆ వీడియో తీసేయాలా ఉంచాలా 15 రోజుల్లో మీరే నిర్ణయం తీసుకోవాలని చెప్పగా ఆ మహిళ కోర్టులో కేసుతో పాటు క్రిమినల్ కేసు కూడా ధ్రువ్ రాఠీ మీద ఫైల్ చేయడం జరిగింది. ఒకసారి మనం ధ్రువ్ రాఠీ ఏదైతే వీడియో చేశాడో ఆ వివాదాస్పద వీడియోను కొద్ది భాగం ఏదైతే ఇప్పటికీ యూట్యూబ్ మీద ఉందో అదొకసారి చూద్దాం. अब यहाँ पर एक ऐसा सवाल आता है जो बहुत से लोगों मन में उठता है कि क्या पांडवों ने और श्री राम ने भी मांस खाया होगा? अब कॉमन सेंस लगाई जाए तो जंगल में कौन 12 साल तक उनके लिए पनीर बटर मसाला बना रहा हो? क्या केवल पेड़ों से फल तोड़कर खाते हुए पांडवों ने 12 साल निकाल दिए? हमें यहाँ पर गेस करने की जरूरत नहीं है. महाभारत में वन पर्व के अध्याय 256 पर जरा नजर डालिए. युधिष्ठिर को एक सपना आता है जिसमें कुछ हिरण उनके पास आते हैं और कहते हैं कि उनके भाइयों ने इतने सारे हिरणों को मार डाला है और अब केवल वे शेष बचे. वे युधिष्ठिर से अनुरोध करते हैं कि उन्हें बीज की तरह रहने दें ताकि वे फिर से बढ़ सके. युधिष्ठिर को दुख होता है और फिर वो अपने भाइयों से कहते हैं कि हम 1 साल और 8 महीने से उन पर निर्भर होकर खा रहे हैं. अब हम काम्यक वन में चलते हैं. 1 साल और 8 महीने इमेजिन करो. पांडव इतने लंबे समय तक हिरण का मांस खा रहे थे कि जंगल में हिरण ही खत्म होने लग गए. अब यही सवाल रामायण में श्री राम को लेकर उठता है. क्या राम ने भी मांस खाया? सच बात यह है दोस्तों कि वेदों और वाल्मीकि रामायण में भी मीट खाने के उदाहरण मिलते हैं. स्वामी विवेकानंद ने भी अपनी किताब द ईस्ट एंड द वेस्ट. अब यहाँ पर एक ऐसा सवाल आता है जो बहुत से लोग అయితే మీరు చూడవచ్చు ఇక్కడ ధ్రువ్ రాఠీ ఏ విధంగా అయితే అతడి వీడియోలో పేర్కొన్నాడో అందులో కొంచెం భాగం నేను మీకు చూపించడం జరిగింది. ఎందుకంటే అతడు ఏమన్నాడు అనేది మనకు తెలియాల్సింది కాబట్టి అందులో భాగంగానే నేను మీ ముందు ఆ వీడియోని కొద్ది భాగాన్ని వివాదాస్పద అంశాన్ని ఏదైతే ఇప్పటికీ యూట్యూబ్లో ఉందో మీకు వినిపించడం జరిగింది. అయితే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. అటు బీఫ్, మళ్ళీ రెండోది మాంసాహారం అనేది. ఈ రెండు కూడా అతడు ఏదో కొన్ని స్క్రిప్చర్స్ ఏదైతే చరిత్ర ఉందో అందులో పురాణాల నుంచి లేదా చరిత్రలో భాగంగా తీసుకొచ్చి వినిపించానని చెప్పి అతడు వీడియో చేశాడు. చూడాలి మరి ఇతడు ఏదైతే కంటెంట్ తొలగించబడుతుందో దానికి వ్యతిరేకంగా ఛాలెంజ్ చేస్తాడా లేదా అతను చూపించిన ఏదైతే ఆ వేదాలు లేదా గ్రంథాలలో ఉంది హిందూ మైథాలజీ ప్రకారం అన్నది అది కూడా కరెక్టా రాంగా అనేది కూడా ఈ అమితా సచ్దేవ ఏదైతే పిటిషన్ వేశారో మహిళా న్యాయవాది తనకు న్యాయం జరగాలని, ఖచ్చితంగా ఎవరి మత ఆచారాలను ఎవరి మత విశ్వాసాలను కించపరిచే హక్కు అది ఎవ్వరికీ లేదని, అది ధ్రువ్ రాఠీ కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఇటువంటి ఏదైతే విశ్వాసాలకు విఘాతం కలిగించే వీడియోలు చేయడం అది చట్టపరంగా నేరం. ఇటువంటి వీడియోలు చేయడం వల్ల ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి నేను కూడా కోరుతూ మరిన్ని వీడియోలు విశ్లేషణలు అప్డేట్స్ కోసం ఆజాద్ కలాం మీడియాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. నేను అడ్వకేట్ సాదిక్ షేక్. Thank you one and all.